హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఎఫ్బిఓ అండ్ ఏబిఓ ఎగ్జామ్స్ కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సిలబస్లో పార్ట్ బికి సంబంధించిన సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ మీద ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 2, పార్ట్ 1 వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అలానే పార్ట్ బికి సంబంధించిన లివింగ్ వరల్డ్ ఆ టాపిక్ మీద వీడియో ఆల్రెడీ చేయడం జరిగిందండి. అది మన ఛానల్లో ఉందండి. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిప్షన్ మీద కూడా కవర్ చేస్తూ వీడియో చేయడం అయితే జరిగిందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మనకి మర్చిపోకండి. వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సోర్సెస్ నుంచి గ్యాదర్ చేయడం జరిగిందండి. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Is the Panchamrita scheme outlined by the Prime Minister correct regarding its objectives? ప్రధానమంత్రి చెప్పిన పంచామృత పథకం లక్ష్యాలకు సంబంధించి సరి అయినది? And the answer is option D, all of the above. పైన పేర్కొన్నవన్నీ. Achieving 500 gigawatts of non-fossil fuel by 2030 2030 నాటికి 500 జిగావాట్ల శిలాశీతల ఇంధనాన్ని సాధించడం. To meet 50% of energy needs through renewable energy source by 2030 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 50% ఇంధన అవకాశాలను తీర్చడం. Reducing the carbon intensity of the country's economy to less than 45% by 2030 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రతను 45% కంటే తక్కువకు తగ్గించడం. Where was the 4th Global Renewable Energy Investment Meet held in 2024? 2024లో 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఎక్కడ జరిగింది? And the answer is option C, గాంధీనగర్. 2024లో 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీట్ గాంధీనగర్లో జరిగింది. In which year did India implement the Energy Conservation Act? భారతదేశం ఇంధన పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేసింది? And the answer is option B, 2022. భారతదేశం ఇంధన పరిరక్షణ చట్టాన్ని 2022లో అమలు చేసింది. Which of the following is incorrect regarding PM Surya Ghar Free Electricity Scheme? ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంకి సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? And the answer is option C. The goal is to provide solar power to 100 million homes by 2027. 2027 నాటికి 100 మిలియన్ల ఇళ్లకు సౌర విద్యుత్తును అందించడమే లక్ష్యం. Identify the industrial city that has not been selected for the National Industrial Corridor Development Program. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమానికి ఎంపిక కాని పారిశ్రామిక నగరాన్ని గుర్తించండి. And the answer is option D, రాజేంద్ర నగర్, తెలంగాణ. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమానికి ఎంపిక కాని నగరం రాజేంద్ర నగర్, తెలంగాణ. ఎంపిక అయిన నగరాలు గయా, బీహార్, ఉర్వకల్, ఆంధ్రప్రదేశ్, దిగి, మహారాష్ట్ర. Which is famous for being the first solar powered village in India with a rooftop setup under the ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన? ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచే గ్రామంగా ప్రసిద్ధి చెందినది ఏది? And the answer is option B, మసాలి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచే గ్రామంగా ప్రసిద్ధి చెందినది మసాలి.
In which region will India's largest green hydrogen plants will be developed in a very prestigious manner under the auspices of NTPC-B setup? ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అత్యధిక ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయబడే భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విశాఖపట్నం. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయబడే భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తారు. Which of the following is correct regarding the Pradhan Mantri Kisan Urja Suraksha Evam Uddan Maha Abhiyan scheme? ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉద్దాన్ మహా అభియాన్ పథకానికి సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది? And the answer is option C. A, B. Making the agriculture sector environmentally friendly. వ్యవసాయ రంగాన్ని పర్యావరణ అనుకూలంగా మార్చడం. బి. ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. రైతుల ఆదాయాన్ని పెంచడం. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉద్దాన్ మహా అభియాన్ పథకానికి సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏ, బి. With which country has India aimed to collaborate in the adoption of solar energy for countries in the tropics under the International Solar Alliance Initiative? అంతర్జాతీయ సౌర కూటమి చొరవ కింద ఉష్ణమండల దేశాలకు సౌరశక్తిని స్వీకరించడంలో భారతదేశం ఏ దేశంతో సహకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? And the answer is option C, France. అంతర్జాతీయ సౌర కూటమి చొరవ కింద ఉష్ణమండల దేశాలకు సౌరశక్తిని స్వీకరించడంలో భారతదేశం ఫ్రాన్స్ దేశంతో సహకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Which of the following is incorrect regarding the schemes that will boost the capacity of renewable energy resource in India? భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని పెంచే పథకాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? And the answer is option D, ప్రకాష్ పాత్. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని పెంచే పథకాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ప్రకాష్ పాత్. By which year has India set a target of becoming a net zero completely waste free country? ఏ సంవత్సరం నాటికి భారతదేశం నెట్ జీరో పూర్తిగా వ్యర్థరహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది? And the answer is option B, 2070. 2070 సంవత్సరం నాటికి భారతదేశం నెట్ జీరో పూర్తిగా వ్యర్థరహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. In which year did the new national biofuel policy came into effect? కొత్త జాతీయ జీవన ఇంధన విధానం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? And the answer is option B, 2018. కొత్త జాతీయ జీవన ఇంధన విధానం 2018 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. What percentage of the foreign direct investment FDI is allowed under the automatic route in the renewable energy sector in India? భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించబడుతుంది? And the answer is option B, 100%. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద 100% విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించబడుతుంది. What percentage of India's GDP is rural GDP? భారతదేశ జీడిపిలో గ్రామీణ జీడిపి ఎంత శాతం?
And the answer is option B, 37%. భారతదేశ జీడిపిలో గ్రామీణ జీడిపి 37%. Which of the following is correct regarding the results of National Green Hydrogen Mission? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఫలితాలకు సంబంధించి కింది వాటిలో సై అయినది ఏది? And the answer is option D, all of the above. పైన పేర్కొన్నవన్నీ. 6 lakhs new green initiatives, 6 లక్షల కొత్త హరిత కార్యక్రమాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ 8 lakhs crore, 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ప్రొడక్షన్ ఆఫ్ 5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030, 2030 నాటికి 5 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. The amount allocated to the Ministry of Renewable Energy in the Union Budget 2025 to 2026 is by what percentage more than the budget 2024 to 2025? 2025-2026 కేంద్ర బడ్జెట్లో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 2024-25 బడ్జెట్ కంటే ఎంత శాతం ఎక్కువ? And the answer is option B, 39%. 2025-2026 కేంద్ర బడ్జెట్లో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 2024-2025 బడ్జెట్ కంటే 39% కంటే ఎక్కువ. What is the contribution of nuclear power to total electricity generation in 2022 to 2023? 2022-23లో మొత్తం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి సహకారం ఎంత? And the answer is option C, 2.8%. 2022-2023లో మొత్తం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి సహకారం 2.8%. By October 2024, what is India's position in the world in solar energy production? అక్టోబర్ 2024 నాటికి సౌర శక్తి ఉత్పత్తులలో ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత? And the answer is option C, 4th. అక్టోబర్ 2024 నాటికి సౌర శక్తి ఉత్పత్తులలో ప్రపంచంలో భారతదేశం స్థానం 4వ స్థానం. Identify the states that produce the most renewable energy resources in order. అత్యంత పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలను క్రమంలో గుర్తించండి. And the answer is option D, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు. అత్యంత పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి చేసే రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు. What is the share of renewable energy sources in the total installed generation capacity in the country as on 31st March 2024? మార్చ్ 31, 2024 నాటికి దేశంలోని మొత్తం వ్యవస్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఎంత? And the answer is option B, 45.4. మార్చ్ 31, 2020 నాటికి దేశంలోని మొత్తం వ్యవస్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 45.4. Which country in the world has a separate ministry for the development of non-conventional energy sources? ప్రపంచంలో ఏ దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది? And the answer is option D, India. India has a separate ministry for the development of non-conventional energy sources.
When did the Government of India implement the National Solar Mission? భారత ప్రభుత్వం జాతీయ సౌర మిషన్ను ఎప్పుడు అమలు చేసింది? And the answer is option B, 2010. భారత ప్రభుత్వం జాతీయ సౌర మిషన్లు 2010లో అమలు చేసింది. Due to which of the following global energy needs are increasing? కింది వాటిలో దేని కారణంగా ప్రపంచ శక్తి అవసరాలు పెరుగుతున్నాయి? And the answer is option A, growing population industrialization. పెరుగుతున్న జనాభా పారిశ్రామికీకరణ. The Indian Renewable Energy Development Agency IREDA was set up for the development of what? భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ IREDA దేని అభివృద్ధి కోసం స్థాపించబడింది? And the answer is option B, development of non-conventional energy source. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి. భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ IREDA దేనిని అభివృద్ధి కోసం స్థాపించబడింది అంటే డెవలప్మెంట్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. What is the main objective of the Pradhana Mantri Sahaj Bijli Har Ghar Yojana Saubhagya Program? ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన సౌభాగ్య కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? And the answer is option A, free electricity connections for the rural and urban poor. గ్రామీణ మరియు పట్టణ పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు. ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన సౌభాగ్య కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామ మరియు పట్టణ పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు. Which states currently rank first and second in wind power generation in the country? దేశంలో పవన్ విద్యుత్ ఉత్పత్తుల్లో ప్రస్తుతం ఏ రాష్ట్రాలు మొదటి మరియు రెండవ స్థానంలో ఉన్నాయి? And the answer is option B, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. భారతదేశంలో పవన్ విద్యుత్ ఉత్పత్తుల్లో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు, రెండవ స్థానంలో ఉన్నది మహారాష్ట్ర. Which of the Sustainable Development Goals 2015 to 2030 aims to achieve clean, sustainable energy security? పరిశుభ్రమైన స్థిరమైన ఇంధన భద్రతను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015-2030 ఏవి? And the answer is option B, Goal 7. పరిశుభ్రమైన స్థిరమైన ఇంధన భద్రతను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015-2030 గోల్ 7. Where is the National Center for Organic Farming located to promote organic farming in India? భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కడ ఉంది? And the answer is option C, ఘాజియాబాద్ యూపీ. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కడ ఉంది అంటే ఘాజియాబాద్ యూపీ. Where is the Center for Wind Energy Technology located in India, which is working on the production of wind energy? పవన శక్తి ఉత్పత్తిపై పనిచేస్తున్న సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడ ఉంది? And the answer is option B, చెన్నై. పవన శక్తి ఉత్పత్తిపై పనిచేస్తున్న
సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ భారతదేశంలో చెన్నైలో ఉంది. Which of the following is used to extract fuel for biodiesel production in India? భారతదేశంలో బయోడీజిల్ ఉత్పత్తికి ఇంధనాన్ని తీయడానికి కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? And the answer is option E, wild castor oil. భారతదేశంలో బయోడీజిల్ ఉత్పత్తికి ఇంధనాన్ని తీయడానికి వైల్డ్ క్యాస్టర్ ఆయిల్ ని ఉపయోగిస్తారు. Which fuel product was named Gramlakshmi in India after independence? భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత గ్రామలక్ష్మి అని పేరు పెట్టబడిన ఇంధన ఉత్పత్తి ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బయోగ్యాస్. భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత గ్రామలక్ష్మి అని పేరు పెట్టబడిన ఇంధన ఉత్పత్తి బయోగ్యాస్. How is green gross domestic product, green GDP calculated? గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రీన్ జీడిపి ఎలా లెక్కించబడుతుంది? And the answer is option B, eliminating environmental damage from the gross domestic product. స్థూల దేశీయోత్పత్తి నుండి పర్యావరణ నష్టాన్ని తొలగించడం. The Bachat Lamp Yojana launched in 2009 as a part of Sustainable Development in India aims at which of the following? భారతదేశంలో స్థిరమైన అభివృద్ధిలో భాగంగా 2009లో ప్రారంభించబడిన బచత్ ల్యాంప్ యోజన కింది వాటిలో దేనిని లక్ష్యంగా చేసుకుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫ్యూయల్ సేవింగ్, ఇంధన ఆదా. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధిలో భాగంగా 2009లో ప్రారంభించబడిన బచాత్ ల్యాంప్ యోజన ఇంధన ఆదాని లక్ష్యంగా చేసుకుంది. Which of the following objectives of the Prime Minister's Jeevan Yojana scheme is correct? ప్రధానమంత్రి జీవన్ యోజన పథకం యొక్క కింది లక్ష్యాలలో ఏది సరి అయినది? And the answer is option D, all of the above. పైన పేర్కొన్నవన్నీ. Providing remunerative income to farmers, రైతులకు లాభదాయకమైన ఆదాయాన్ని అందించడం. సాల్వింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యాన్ని పరిష్కరించడం. క్రియేషన్ ఆఫ్ జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాల సృష్టి. Which of the following is incorrect regarding the area suitable for geothermal energy production in India? భారతదేశంలో భూ ఉష్ణ శక్తి ఉత్పత్తికి అనువైన ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? And the answer is option D, సిరిసిల్ల తెలంగాణ. భారతదేశంలో భూ ఉష్ణ శక్తి ఉత్పత్తికి అనువైన ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో తప్పు ఉన్నది సిరిసిల్ల తెలంగాణ. In which year was the Ujjwal Discom Assurance Yojana launched by the Union Minister of Power? కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? And the answer is option C, November 2015. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజనను 2015 నవంబర్లో ప్రారంభించారు. What is the main objective of the Prime Minister జన్జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ ప్రోగ్రామ్? ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? And the answer is option C, electrification for vulnerable tribal groups. దుర్భారాల గిరిజన వర్గాలకు విద్యుద్దీకరణ is the correct answer. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ్
మహా అభియాన్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం దుర్భర గిరిజన వర్గాలకు విద్యుద్దీకరణ. What is the country's overall score as measured by the SDG India Index for 2023 to 2024? 2023-2024 సంవత్సరానికి SDG ఇండియా ఇండెక్స్ ద్వారా కొలవబడిన దేశం యొక్క మొత్తం స్కోర్ ఎంత? And the answer is option D, 71. 2023-2024 సంవత్సరానికి SDG ఇండియా ఇండెక్స్ ద్వారా కొలవబడిన దేశం యొక్క మొత్తం స్కోర్ 71. Which of the following public sector projects has been introduced to fund efforts to reduce the intensity of emissions in the economy? ఆర్థిక వ్యవస్థలో ఉద్గారాల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలకు నిధులు సమకూర్చడానికి కింది ప్రభుత్వం ప్రాజెక్టులలో ఏది ప్రవేశపెట్టబడింది? And the answer is option A, sovereign green bond. ఆర్థిక వ్యవస్థలో ఉద్గారాల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలకు నిధులు సమకూర్చడానికి ప్రభుత్వ ప్రాజెక్టులలో సోవరిన్ గ్రీన్ బాండ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. For which year has the National Green Hydrogen Mission set a target to achieve self-reliance in the energy sector for India? భారతదేశం ఇంధన రంగంలో స్వావలంబనం సాధించడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏ సంవత్సరానికి లక్ష్యాన్ని నిర్దేశించింది? And the answer is option B, 2047. In 2047, the National Green Hydrogen Mission sets a target to achieve self-reliance in the energy sector for India.